సో గైస్ ఇప్పుడే టార్చర్ మొదలైంది, పార్ట్ 2 ఉంది. వీడియోలో ఉన్న కంటెంట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మాయి నీకు పడిపోయింది, నీకెలా తెలుసు? నైట్ టైమ్స్ ఓపెన్ అయితే అనుకుంటావు. లేదు, ఇండియన్ మాలే ఏకదమ్ ఖతర్నాక్ మాల్. గోల్డ్ గోల్డే, వెండి వెండి. కమల్ హాసన్ కి పెద్ద దూరం చుట్టంలో ఉన్నాడే. నేను చాలా మంది అమ్మాయిలు ఫ్లడ్ చేస్తా, బట్ రియల్ ఫ్లెక్స్ అంటే నా లైఫ్ లో ఇప్పుడు వరకు వ్యాలంటైన్స్ డే జరుపుకోను, ఒక్క అమ్మాయితో కూడా జరుపుకోను. దాని ఫ్లెక్స్ అన్నారు, దిక్కులేదంటారు. ఫ్లెక్స్ భయమవుతుంది. ఈ వీడియో ఎక్కడ ఇంట్లో వాళ్ళు చూస్తే తోముతారని భయం అయిపోతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా. పెట్టండి సార్ నిరంజన్ గారు. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా. నీ కారు మమ్మల్ని ఓవర్టేక్ వేసిపోతుంది, ఆపరాదు కారు. మన కార్ మా కారా? మావాడు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. లేదు బ్రో, బండి నెంబర్ చెప్పు ఒకసారి, కార్ నెంబర్. 9999 తీసుకో అని చెప్పిన మాట్లాడదాం బిడ్డ. 9999 స్టార్టింగ్ లెటర్స్ ఉంటాయి అవి చెప్పురా. TS07 KB50 KB7777. అది రివర్స్ ఉంది. 9999 ఉన్నావు కదా. ఇది ఇంకో కార్ రా, చూసి అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. గైస్ నెంబర్ ప్లేట్ కూడా KPHB తో కవర్ చేస్తుంది. KB అంటే KB, అది KPHB. KPHB కూడా రాడని పేరు కదా బ్రో, అది KPHP. ఎందుకు ఏం జ్ఞాపకం? రెగ్యులర్ కస్టమరా? లేదు అలా రెగ్యులర్ కస్టమర్ అని కాదు, సో నార్మల్ గా అంటే అప్పుడప్పుడు షార్ట్ అప్పుడప్పుడు మైండ్ లో అంటే కస్టమర్ అని ఒప్పుకున్నావు ఇక. వేసేసాడు, బాగా వేసేసాడు, అంతే కదా. అవును, చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా బట్టల షాపులు ఉంటాయి. నువ్వు కూడా కావాలంటే తొడుక్కో ఒకసారి బట్టల షాప్. తొడిగినట్టు ఆల్రెడీ బట్టల షాప్. నైట్ టైమ్స్ ఓపెన్ అయితే అనుకుంటావు. బట్టల షాప్స్ ఒకసారి కూడా పోలే. ఈసారి వేరే నన్ను కూడా తీసుకోండి బట్టల షాప్ కి. ఫిజియోథెరపీ మసాజెస్ ఉంటాయి బ్రో. అవునా? చాలా స్టోర్స్ ఉంటాయి అక్కడ ఫిజియోథెరపీ. మన ఇండియన్ లేకపోతే ఎట్లా ఎక్కడ ఫారెన్ నుంచి వస్తాయి, ఇంపోర్ట్ అయితే? లేదు, ఇండియన్ మాలే ఏకదమ్ ఖతర్నాక్ మాల్. బాగుంటాయా చూడడానికి? ఇండియన్ డాక్టర్స్ అందరూ, ఉమెన్ డాక్టర్స్. రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ చాలా రోజుల తర్వాత మాట్లాడాడు. అడే చెప్తుండగా అన్ని బాగుంటాయి. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళాయి, 8 రోజుల తర్వాత నోరు తెరిచిండు. మమ్మీ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళేదో వీడియో ఆన్ చేయమన్నారు, నేను చేసా. నాకు వీళ్ళకి అసలు సంబంధమే లేదు చెప్పాలంటే. లేదంటే వీడు KPHP అనగానే వీడు నవ్వుతాడు, ఏదో సంబంధం ఉంది. వీడు సిగ్గు పడుతున్నాడు చూడండి. చెప్పిండు రెగ్యులర్ కస్టమర్ అంట, బట్టలు కొంటాడంట. రెగ్యులర్ కస్టమర్ అంటే నేను షాపింగ్ మాల్స్ కి అప్పుడప్పుడు షాపింగ్ పోతామని చెప్పిన. KPHP లో బట్టల షాపులు లేవు. బట్టల షాప్స్ ఉన్నాయి, మాల్స్ పేరు చెప్పు. నువ్వు రెగ్యులర్ కస్టమర్ కదా, బట్టలు కొంటావు కదా. జూడియోస్ ఉన్నాయి, ఇంకా ఇంకా మ్యాక్స్ ఉంది, ట్రెండ్స్. సో అట్లా నార్మల్ నైట్ టైమ్స్ నేను ఫ్రీ ఉంటా కాబట్టి నైట్ టైమ్స్ సో లిటరల్లీ గాయ్స్, KPHB అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ స్ట్రీట్ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అక్కడ క్లాస్ ఉంటుంది, మాస్ ఉంటుంది, హయ్యర్ క్లాస్ ఉంటుంది, లోవర్ క్లాస్ ఉంటుంది. అండ్ మన మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తే జేసీ బ్రదర్స్, డామినోస్ అండ్ రేమండ్ కలెక్షన్స్, అండ్ ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అక్కడ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ KLM ఫ్యాషన్ మాల్, అన్ని గాయస్. ఇటు పక్క స్ట్రీట్ వేర్ షాపింగ్ అమ్మాయిలకి, ఇటు పక్క KS బేకర్స్, ఇటు పక్క డామినోస్, అటు పక్క క్రీమ్ స్టోన్, కింద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన మెక్డానల్డ్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. అక్కడ చెప్పిన మెట్రో స్టేషన్ కిందనే ఆ పాయింట్ పట్టుకుంటారు, అంత కవర్ అవ్వరు. తమ్ముడు పేగాడు.
ఆయన ఏదో సామెత చెప్పిండు, మళ్ళీ చెప్పు ఆయనకి మైక్. ఆయన ఏదో సామెత చెప్పిండు, ఈయనకినా గోల్డే వెండి బాగా పెద్ద సామెత. ఇప్పుడు చెప్పు, దాన్ని సారాంశం చెప్పు. గోల్డ్ అంటే గోల్డ్ లోనే ఉంటది, ఐ మీన్ ఎల్లో కలర్ ఉంటది. వెండి అంటే వెండి అంటే సిల్వర్ కలర్ లో ఉంటది, వైట్ కి కొంచెం మెరుస్తా ఉంటది అట్లా. బయటకు కొంచెం గోల్డ్ కావాలంటే కేబీహెచ్ పోవాల్సిన అవసరం లేదు బ్రో. కానీ సిల్వర్ కావాలంటే అక్కడ పోవాల్సిందే. గోల్డ్ దొరకవు బ్రో నాకు తెలిసి. ఏం దొరుకుతుంది? బట్టలు దొరుకుతుంది. అదే గోల్డ్ కోటెడ్ డ్రెస్సెస్. గోల్డ్ కోటెడ్ డ్రెస్సెస్ అంట. ఏం కవరింగ్ చేస్తున్నారు? మీరు అందరు కేపీహెచ్బిలోనే ఉన్నారు బ్రో. దిల్సుఖ్ నగర్ ఈస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ హైదరాబాద్. నాకల్ నువ్వు కేపీహెచ్పి బెస్ట్ అన్నావు కదా డార్లింగ్. అన్ని బెస్టే. ఇక్కడ బట్టల షాప్ అన్ని వేస్ బెస్టేనా? హైదరాబాద్ లో ఉన్నవన్నీ బెస్టే. ఒకసారి ఈసారి పోతే తీసుకోపోండి డార్లింగ్. అంటే కేపీహెచ్బి అంటే ఏ నుంచి డి కేటగిరీ వరకే ఉంటారు. అదే దిల్సుఖ్ నగర్ అయితే ఏ నుంచి జెడ్ కేటగిరీ వరకు ఉంటారు. ఏ నుంచి డి కేటగిరీ రావాలంటే ఏం చేయాలి? డి కేటగిరీ అంటే అది ఓన్లీ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఓకే, డీసెట్ ఉంటుంది. దయచేసి ఈ వీడియోస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కాదు. జస్ట్ ఫర్ ఫన్. మామూలుగా అయితే నేను అన్ని వీడియోస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయ్యేదట అనుకున్నా, కానీ బాయ్స్తో ఉంటే ఇది అయ్యని పని కాదు. తమ్నెల్ చూసే స్కిప్ చేయండి నా మాటిని, ఇది మీకు బెటర్. తమ్నెల్లో పెడతా 18+ వీడియో ఓన్లీ అని. దయచేసి పిల్లలు పెద్దోళ్ళు చూడకండి, ఓన్లీ బాయ్స్. పెద్దోళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్. నేను రిస్ట్రిక్షన్స్ కూడా పెడతా, లైక్ 18+ ఉన్న మేల్స్ మాత్రమే ఓపెన్ అయిపోతుంది, లేకపోతే ఓపెన్ కాదు అంతే. సో అది మ్యాటర్. నాగరాజు నా డీసెంట్ గాడికి ఓపెన్ అవుతుంది. నాగరాజ్ గారి ఏజ్ 16, కానీ మన మేల్ ఏజ్ ఎంత తెలుసా? 25. ఎందుకు అడగండి, చెప్పు నిజం చెప్పు. చూసిన గ్యాప్లో ఆధార్ కార్డులు కూడా స్కామ్ చేసే రోజులు వచ్చేసినాయి. అది మ్యాటర్. ఏం చూపిస్తావు? ఆధార్ కార్డు. నీ వాయిస్ వినపడదు, మైక్ పైన ఫోకస్ దిగుతుంది. వాడు రెడీ తిప్పుకోలేడు, జస్ట్ ఫోన్ ముందు తీసేసుకో. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మైక్ తీసేసుకో బెటర్. ఇప్పుడు వీడియో కట్ చేసి స్టార్ట్ చేయి, లైవ్లో అప్లోడ్ చేయడానికి టైం స్టార్ట్ చేయి. సో గాయస్ లేదేం లేదు, నాకు భయం అవుతుంది. ఈ వీడియో ఎక్కడ ఇంట్లో వాళ్ళు చూస్తే తోముతారని భయం అయిపోతుంది. ప్లీజ్ ఇంట్లో వాళ్ళు చూడకండి. తమిళలో ఇది కూడా రాసి పెడతా, దయచేసి ఇంట్లో వాళ్ళు ఈ వీడియో ఓపెన్ చేయకండి అని. స్టార్టింగ్ డిస్క్లైమర్ పెడతా. చెప్పు, ఏదో చెప్తున్నావు. ఎందుకు చేస్తాను వీడియో? చూడాలనే కదా, చూడండి, పని ఉంటది. ఏంది ఇంతనా? ఏంట్రా? ఆయనేమో కేబిహెచ్పి షాపింగ్ అంటాడు, ఈయనేమో కేబిహెచ్పి లో షాపింగ్ దిల్సుఖ్నగర్ షాపింగ్ అంటాడు. దిల్సుఖ్నగర్ మాల్స్ ఉండవా? మీర్పేట షాపింగ్ చెప్పు. నువ్వు మీర్పేట చెప్పు. మీర్పేట వదిలే, మరి చీప్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండదు ఆడ. చూడు, అమ్మాయి అంటే చాలు. నువ్వు ఎట్లా చూసినావు అమ్మాయి కాదని? అక్కడ అమ్మాయి బాగుంది చూడు. ఈడు కమల్ హాసన్ కి పెద్ద దూరం చుట్టంలో ఉన్నాడే. అమ్మాయిని చూడలే. బట్టల షాప్, మంచి బట్టల షాప్ ఉంటే తీసుకెళ్ళి. అసలు ఇక్కడ అందరం ఈవెంట్ పోతున్నట్లేదు. వీడు ఒక్కడు చూడు, ఈ మధ్యలో వాడు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని స్టైలర్ స్పెట్స్ వేసుకొని మైక్ అటు ఇటు తిప్పుకుంటూ ఏం చేద్దామని వచ్చిండో ఏమో మరి. స్టైల్ అంటే ఎవరు? నాకంటే స్టైల్. అసలు ఆ బొట్టు పెట్టుకునే విధానం చూసారా? ఎక్కడ పెట్టుకున్నాడో చూపిరా, బొట్టు చూపి. అదే ఓల్డ్ బోయిన్పల్లి మోడల్. సో ఆ స్టైల్ మెయింటెనెన్స్ చేయాలి. మీకు ఎవరికి రాకపోతే నాకు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేనారా? ఏంది బ్లాగ్స్ లేవు, యూట్యూబ్లో లేవు, కానీ మిగతా యాప్లు ఉన్నాయి. ఏ యాప్ కావాలో ఆ యాప్ ఉంది. క్రోమ్ ఏమన్నారా? ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతాడంట, క్రోమ్ లో దొరకడంట. ఆడు ఇంట్లో దొరికినామంట కదరా, యూట్యూబ్ లో చూసుకొని. షాపింగ్ మాల్ సర్చింగ్, షాపింగ్ మాల్ షాపింగ్ మాల్
వస్తుంది. ఎంతైనా ఆయన బీట్ చేయలేదు. నువ్వు నిజంగా ఒప్పుకో బ్రో. ఫస్ట్ ఎవరు? మన ఫస్ట్ ప్రయారిటీ మన బ్రోకి, దెన్ సెకండ్ ప్రయారిటీ బ్రోకి. లేదు నీకే బ్రో. ఇంత స్మార్ట్గా నవ్వుతున్నావు నువ్వు, చాలా స్మార్ట్గా నవ్వుతున్నావు. అగో తాడు కార్తిక్ గాడు శుద్ధపూస. ఫస్ట్ కార్తిక్ బ్రోకి ఇచ్చేసేయాలి. లేదు నాకు అసలు ఎవరు బీట్ చేయలేరు. ఆ పొట్టు పెట్టుకునే విధానంతోనే చేంజ్ చేసి వస్తాయి. సిగ్గుపడుతున్నాడు. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాట వింటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కల. ఆలోచిస్తాను. అదే బ్రేకప్ అయింది పాపం శివ బ్రోకి. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏం ప్లాన్ చేద్దామని. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏం ప్లాన్ చేద్దామని ఇప్పటి నుంచే థింక్ చేస్తున్నాడు. ఆయన వ్యాలంటైన్ గిఫ్ట్లు ఇచ్చేదేమో అంత తీసుకోవడం. నువ్వు గిఫ్ట్ తీసుకుంటే రకం కదా, ఇచ్చే రకం కాదు కదా. కార్తిక్ అంటే సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిలా కాదు బ్రో, రియల్ ఫ్లెక్స్ అంటే నేను చాలా మంది అమ్మాయిలు ఫ్లడ్ చేస్తా, బట్ రియల్ ఫ్లెక్స్ అంటే నా లైఫ్ లో ఇప్పుడు వరకు వ్యాలంటైన్స్ డే జరుపుకోను, ఒక్క అమ్మాయితో కూడా జరుపుకోను. దాని ఫ్లెక్స్ అన్నారు, దిక్కులేదంటారు. ఫ్లెక్స్ అయిపోయా ఇంకో ఆప్షన్ లేదు. ఇంకా ఆప్షన్ లేదంటే ఇంకా అయిపోయింది, ఫుల్ స్టాప్ అయిపోయింది. డోంట్ ఫీల్ బ్యాడ్ బ్రో, మన కోసం కూడా ఎవరో ఒక అమ్మాయిలు ఉంటారు ఎప్పుడో ఒకసారి. అలా నమ్ముకుంటూ బతికేయాలి. అరే వాళ్ళని ఏమో అమ్మాయిలు ఎక్కువ అయిపోయింది అంటే ఎవరితో చేసుకోవాలో అర్థం కాక చేసుకోలేదు అప్పుడు ఇన్ని రోజులు. అది పాయింట్ బ్రో. చిచ్చి ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చేయాలి కదా. టీకేఆర్ కాలేజ్లో అడగండి. అరే నువ్వు మై కాలేజ్ మెన్షన్ చేయకురా. టీకేఆర్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి కాలేజ్ అడగండి, శివ బ్రో గురించి చెప్తారు. తెలియదు. బబ్లు అని పిలుస్తారు అందరు అమ్మాయిలు ఆడ. ఐఎమ్ సారీ, నేను నా పేరు ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఆహా, నా కాంటాక్ట్ లో కూడా అదే ఉంటది, బబ్లు బ్రో అని. ఓకేరా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? వ్యాలంటైన్స్ డే అంటే చెప్తాం. వ్యాలంటైన్స్ డే ఏం చేయాలి? వ్యాలంటైన్స్ డే రోజు నాకేం తెలుసు, జరుపుకునేటోళ్ళు అడుగు. ఏం చేయాలి గైస్? చాట్ జీపీటీని అడుగు బ్రో. చాట్ జీపీటీ సెలబ్రేట్ వ్యాలంటైన్స్ డే. చాట్ జీపీటీని అడుగు. ఏమని అడుగుతావు? హౌ టు సెలబ్రేట్ వ్యాలంటైన్స్ డే on 14th Feb For- 9 AM to 10 PM. కార్తిక్ అన్నాడు, కార్తిక్ గారు బాగా చెప్తాడు. వ్యాలంటైన్స్ డే అంటే ఏం జరుపుకోవాలి? ఏం లేదు బ్రో, తోటకు పోవాలి, పువ్వులు కోసి ఇవ్వాలి, అదే తోటకు తీసుకోవాలి, పడుకోవాలి. మీన్స్ టోటల్ లైక్ వాట్? ఏం పడుకోవాలి బ్రో? పార్టీ చేసుకుంటాం కదా బ్రో. పొర్రపాటున ఈ వీడియో మీ అమ్మకి వెళ్ళాలి. నా సామి రంగా ఉంది నీ బతుకు, నీ గుర్తు చెక్కేస్తారు పో. ఆయన చూడు ఎంత సీరియస్ చాటింగ్. ఎండ కొడతాను. వ్యాలంటైన్స్ డే గురించా? జనరేట్ మీ గర్ల్ ఫ్రెండ్ అను. ముసలోడు అయితే ఎట్లుంటావు ఒకసారి కొట్రా. అప్పటి వరకు బతకడం చూపిస్తుందేమో. ముసలాడు అయిపోతే ముదిరిపోతుందేమో ముఖం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అలా ముదిరినట్టే ఉంది. ఇంకేం ముదురుతుంది? నాకు ఏడుపు వస్తుందిరా. ముదిరిపోతుంది, చిన్న అయిపోతుంది ముఖము, పీక్కపోతుంది. ఓపిక లేదురా, ఆగలేదాన్ని బాగా. ఇంతకే దొప్పి తిన్నావుగా 40 రూపాయలు పానీపూరి. నువ్వు కూడా తిన్నావు అందులో సగం. 3 తిన్నా. ఫస్ట్ 3, సెకండ్ 3, 6 తిన్నా. ఫస్ట్ 3 తినలే, 2 తిన్నా. నిన్ను 6 సార్లు చూసినా. ఫస్ట్ 2 తిన్నా, తర్వాత 3 తిన్నా. 5 తిన్నావుగా. నేను ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు ఉన్నారు మన దేశంలో. అమ్మాయిలు చేస్తున్నారు సైకిల్ సాలేగాళ్ళు. అటేం లేదురా, కార్లు పోతున్నారా బాబు. అచ్చా, ఓకే కళ్ళల్లో కనిపిస్తుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. కార్లా లేకపోతే కార్లా? స్నాక్స్ పెడతారా? ఏంటి? పోగానే స్నాక్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? పెడతారు, అదే తినడానికి. అదే పెడతారు. అది డీజే టీలు లేదా డైలాగ్ ఉంటుంది, పెద్ద ముద్ద.
చిన్న ముద్ద పెట్టినా పర్లేదు. లేదు పెద్దదే పెడతారు ముద్ద. ఫస్ట్ చిన్నది నైట్ ఏముండదు రోజులా. ఆ రోజు కూడా అంతేరా, తినకుండా వచ్చేసినాం. నువ్వు వస్తే ఈవెంట్లే క్యాన్సిల్ అయితే ఫుడ్ ఎంత చెప్పు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఇది స్టార్ట్ చేసిన రోజు స్పెట్స్ బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. డాన్సర్లు మోపిస్తారు. మనకి అప్పగించారు. ఎక్కువ గట్టిగా మాట్లాడలేము. పేమెంట్ కట్ చేస్తారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా పూరం దొక్కుతున్నాం. 500 కట్ మాట్లాడితే 500 కట్. ఎక్కువ మాట్లాడితే 500 కట్. అయిపోయింది వాళ్ళ పేమెంట్ మిగలదు. పువ్వులు బాగున్నాయి కానీ ప్లాస్టిక్ పువ్వులు. అదే మ్యాజిక్. ప్లాస్టిక్ ఉన్న పువ్వులు, ప్లాస్టిక్ అయితే సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? బెదిరిస్తున్నారు. ఇక్కడ 4 బాయ్స్ మేము చేస్తాం. లేదు ఇక్కడ 6 బాయ్స్ కావాలంట. ఇక ఏమో వేసిండి ఇట్ట. అరే ఏమనలేదు. శివగాడు అరే లేదంటే ఆ కోతిలాగా ఎగేలాను. బ్లాగ్ లో పడతాయి ఇవన్నీ, అన్ని ఓపెన్ గా పడతాయి టీవీలో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా టీవీలో వస్తారు. టీవీలో వస్తే ఏదైనా చేస్తావరా? గాండు అంటావు కాబట్టి కదా. కానీ గాండు అంటావు. కొంచెం బ్యాక్ వెళ్ళు. ఇప్పుడు చెప్పు.